అనుభవాలే ఆది గురువు అంటారు పెద్దవాళ్ళు. ఏ క్రియ చేసినా, ఎవరిని ఆశ్రయించినా, ఏ వ్యక్తితో మనం ముడిపడినా ముందుగా దొరికేవి అనుభవాలు. మంచి చెడు తర్వాత విషయం. అనుభవం ప్రతి చోట మనకు దొరుకుతూనే ఉంటుంది. సాయి నా జీవితంలోకి ప్రవేశించాక ఎన్నో అనుభవాలు. అవి అనుభవాలు అని గుర్తించటమే పెద్ద అనుభవం. సాయి ఏమిస్తాడు అంటే, నా అనుభవం ప్రకారం ఎరుకనిస్తాడు. ఫస్ట్ వేర్ యు ఆర్, హౌ యు ఆర్, దానిని తెలియజేస్తాడు. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు, సాయి సమర్థ సద్గురువు. మనల్ని మనంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక చాలా అనుభవాలు. ఆయన లేతే నేను లేను అన్నంతగా నాలో ఒక అనుభూతి. సాయి చాలా చాలా అనుభవాలు ఇచ్చారు. ఆ అనుభవాన్ని అనుభవంగా గుర్తించడానికి సాయి నేరుగా నాకు దొరికాడా అంటే, సాయి సాయిగా దొరకడు. సాయి ఏదో ఒక రూపం తీసుకుని గురువుగా, సద్గురువుగా దొరుకుతాడు. అలా నా జీవితంలోకి వచ్చిన మహా వ్యక్తి ఎక్కిరాల భరద్వాజ గారు. ఆయన నాకు సాయి గురించి చక్కగా విడమర్చి చెప్పారు. ఆయన నేను ఒక ప్రశ్న వేశాను. మీరు చాలా సత్సంగాలు చేస్తున్నారు, ఒక మంచి పత్రిక నడుపుతున్నారు, గ్రంథాలు రాశారు. నాకు సాయిని చేరుకుని సాయి అనుగ్రహాన్ని పొందే ఒక అడ్డదారి చెప్పండి అని అడిగానప్పుడు ఆయన నవ్వాడు. అడ్డదారి ఎందుకు, సూటిగా వెళ్ళొచ్చుగా. నా వల్ల కాదు అన్నాను. నాకు అంత శక్తి ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు సూక్ష్మంగా ఏదో ఒక సులభంగా ఒక మార్గం చెబితే నేను దాన్ని పట్టుకు వెళ్ళిపోతాను అంటే, ఆయన నవ్వి ఆయన దగ్గర ఆయన రచించిన శ్రీ సాయి లీలామృతం అనే గ్రంథాన్ని నాకు ఇచ్చి, చక్కగా సంతకం పెట్టి ఇచ్చి, ఇది చదువుతూ పో, సాయి నీకు మంచి దారే చూపిస్తాడు అన్నారు ఆయన. ఆ లీలామృత గ్రంథం నా జీవితానికి చాలా పునాదిలాగా ఒక ఫౌండేషన్ క్రియేట్ చేసింది. సాయిని అర్థం చేసుకోవడానికి నాకు అది ఆధారమైంది. అలా నేను ఆ గ్రంథాన్ని చదువుతూ అది ఇంకొకరికి చెప్పడం, నాకు తెలియకుండానే అదేనేమో సాయి ఇచ్చే సందేశం. ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఒక్కొక్క అధ్యాయం చదవటం మొదలుపెట్టాను ఒక దశలో. అలా సాయి నాకు అందించిన ప్రేరణని పంచుకోవటం. సాయి ఇచ్చే గొప్ప స్థితి ఏమిటంటే, 10 మందితో కలిసిపోవటం, వాళ్లతో కలిసిమెలిసి ఉంటూ ప్రేమగా మసులుకుంటూ మన జీవితాన్ని ఉద్ధరించుకోవటం. ఇది ఒక గొప్ప అనుభవం నా జీవితంలో. మొదట్లో నాకు అది అర్థం కాల. తర్వాత సంవత్సరాలు అవుతుంటే, డిగ్రీ అయిపోయి జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు సాయినే నమ్ముకున్నాను. కనుక ఆయన నామస్మరణ చేస్తూ, ఆ సచ్చరిత్ర పారాయణ చేస్తూ, ఎవరు కనిపించినా చక్కగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ సత్సంగంగా గడుపుతూ ఉంటే, అది నాకు చాలా అనుభవాలు ఇచ్చింది లోపల నుంచి. ఆ సాధన క్రియ అలాగే ఎన్నో పొందాను అనుభవాలు. ఒకసారి ఒక అనుభవం చెప్పాలంటే, ఒకసారి హోటల్లో కూర్చుని టిఫిన్ చేస్తూ హైదరాబాద్లో మాట్లాడుకుంటున్నాం. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, మీ సత్సంగం విన్నాను నిన్న, అక్కడ మీరు చెప్పారు సాయి నాకు దర్శనం ఇస్తున్నాడు, సాయి నాకు కనిపించాడు అని చెప్పారు. అది ఎలా సాధ్యం? మీరు అలా చెప్తుంటే, మీరు కనిపిస్తే అడగాలనుకున్నా, రాత్రి కుదరలేదు, ఈరోజు సాయంత్రం మీరు ఇక్కడ కలిశారు, చాలా సంతోషంగా ఉంది, ఎలా సాధ్యం గురూజీ అని అడిగితే, సాధ్యమే, నాకు నువ్వు కావాలి, నిన్ను చూడాలి, నువ్వు కలవకపోతే నేను ఉండలేను స్వామి, బాబా అని తపనతో కనుక లోపల భావాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు, దర్శనం ఇస్తాడు. అలాగా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ వ్యక్తిలో సాయి ఉన్నాడేమో అనుకుంటూ పరిశీలనగా చూస్తూ ఉంటాను. కనుక నాకు ఆ అనుభవం దొరుకుతోంది. ఆయన నేను దర్శిస్తున్నా. నేను లోపల అనుకున్నది బయట నాకు సమాధానం ఇస్తూ ఉంటాడు ఆయన.
ఏదో ఒక వ్యక్తి ద్వారా. అలాగా ఖచ్చితంగా ఆయన భౌతికంగా వస్తాడు అనటానికి నా దగ్గర చాలా అనుభవాలు అప్పటికి. అలా మేము మాట్లాడుకుంటుంటే, ఇక్కడ చూడు జాగ్రత్తగా వినాలి నాన్న, మాట్లాడుకుంటుంటే ఒక వ్యక్తి లోపలికి వచ్చేసాడు. మా దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. బిచ్చగాడు, చిరిగిపోయిన చొక్కా, కింద సరిగ్గా వస్త్రం లేదు కూడా, ఒక చొక్కా, పైన చొక్కా చిరిగి ఉంది. అతను వచ్చి నాకు డబ్బులు కావాలి అంటున్నాడు. అసలు అతను ఎలా లోపలికి వచ్చాడు? ఆ హోటల్లో అంత లోపలికి రానిరు బిచ్చగాడని అడుక్కునేవాడని. అతను లోపలికి వస్తే వెంటనే నాకు క్షణాలలో అర్థమైపోయింది సాయి వచ్చాడు. వెంటనే ఆ ఎదుటి వ్యక్తికి చెప్పాను, ఇదిగో మీరు అడిగారు కదా సాయి ఎలా వస్తాడో, ఇదిగో చూడండి. ముందు హాలు దాటి ఎంతో మంది ఉన్నారు అక్కడ, అదంతా దాటి మనం ఇద్దరం ఇక్కడ కూర్చుని మనం టిఫిన్ చేయడానికి కూర్చుని మాట్లాడుకుంటున్న సబ్జెక్టు సాయి కనుక చూడండి నేరుగా మన దగ్గరికే వచ్చాడు. ఇది వేళ వస్తాడు, వచ్చి తీరుతాడు. ఇది నా జీవితంలో చాలాసార్లు ఆయన దర్శించటం, ఆయన మాటలు వినటం, ఆయన చెప్పే ప్రతిదాన్ని ఆచరిస్తూ ఉంటే నేనుగా కాకుండా ఏదో ఒక మంచి పాత్ర ద్వారా నేను జీవిస్తూ వెళ్ళిపోతున్నాను అని ఆ లీల మాకు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఆ వ్యక్తి నాతో పాటు బయటకు వచ్చి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బిచ్చగాడిని లోపలికి ఎందుకు పంపారు అని అడిగాడు. అంటే మేము చూడలేదు, బయటకు వస్తుంటేనే చూసాం తప్పితే ఎప్పుడు లోపలికి వెళ్ళాడో మాకు తెలియదు అని చెప్పటం సాయి లీల కాక మరేంటి చెప్పునానా? ఎస్, ఎప్పుడైనా అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఎప్పటికీ సాయిని జాగ్రత్తగా తపనతో, విశ్వాసంతో, నువ్వు లేకపోతే నేను లేను, నిన్ను చూడకపోతే నేను ఉండలేను అని ఒక ద్రవీకరణ లోపల నుంచి ఆర్ద్రత పుడితే దర్శనమిస్తాడు. అలా చక్కటి లీలలు నేను పొందాను చాలాసార్లు షిరిడి నేల మీద కూడా. కాబట్టి సాయికి అసాధ్యం లేదు, సాయి ఇవ్వలేనిది లేదు. కాబట్టి మనం దర్శనం కావాలంటే దర్శనం, స్పర్శనం కావాలంటే స్పర్శనం, ఆయన వాక్కు వినాలనుకుంటే, ఆయన భాషణం కావాలనుకుంటే అది కూడా ఇస్తాడు. నమ్మకం కావాలి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. కాబట్టి జాగ్రత్తగా నడుము. నీలో మంచి సాధకుడు ఉన్నాడు, నాకు అదే ఇష్టం. ఆ సాధకుడిని జాగ్రత్తగా పెంచుకో. సద్గురువు బయట కాదు, నాలో కనిపించటం మొదటి దశ. నీలోనే ఉన్నాడు సద్గురువు, ఆత్మగురువుగా మారతాడు, నిన్ను నడిపిస్తాడు. నా జీవితం అలాగే నడుస్తుంది. ఆల్ ద బెస్ట్, హ్యాపీ.